बीआरएस लीडर देवी प्रसाद ने इल्ज़ाम आयद किया कि पोंगुलेटी श्रीनिवास रेड्डी को फ़ोन टाइपिंग और कॉल रिकॉर्डिंग के दरमियान फ़र्क का इल्म नहीं है। उन्होंने कहा कि टेली कॉन्फ्रेंस के ज़रिए अफसरान को मुतासिर करने की कोशिश की गई और इंतखाबी अमल में मदाखलत की गई जो जमहूरियत के उसूलों के ख़िलाफ़ है। देवी प्रसाद ने मज़ीद कहा कि इंतखाबी अफसरान और मुलाजिमीन को इस तरह इस्तेमाल करना दुरुस्त नहीं। इसके बावजूद इलेक्शन कमीशन कोई कार्रवाई नहीं कर रहा। उनका कहना था कि बीआरएस की जानिब से कई शिकायतें दर्ज कराने के बावजूद इलेक्शन कमीशन ने संजीदगी का मुजाहरा नहीं किया। పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లాలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఓట్లు అడగడం మేమేం తప్పు పట్టం, ఎవరైనా ఓట్లు అడగవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. కానీ కాన్ఫరెన్స్ పెట్టి వార్డుల వారుగా రివ్యూలు చేసినట్టు మనకు చాలా స్పష్టంగా ఆడియో రికార్డ్ చేసి ఈ ఆడియో రికార్డు మేం చేసినామని మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఫోన్ ట్యాపింగ్ కాల్ రికార్డింగ్ తేడా తెలియని మంత్రి. అసలు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగితే మీరేమన్నా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏమైనా కుట్రలు చేస్తున్నారా? అంతర్గత కుట్రలు మీ మీద రేవంత్ రెడ్డి ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండా? అది మాకు తెలియదు. ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉన్నది వాళ్ళు. అధికారంలో ఇవాళ బీఆర్ఎస్ లేదు. మాకు పోలీస్ వ్యవస్థ మా చేతిలో లేదు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మా చేతిలో లేదు. ఉన్నా కూడా అదొక పద్ధతి ప్రకారం జరగాల్సినటువంటి అని మీరే పదే ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మేమేదో గొప్పోళ్ళం, మేము ఫోన్ ట్యాపింగ్ చెయ్యం అని చెప్తున్న మీరే ఆరోపణ చేస్తున్నారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని. మరి దీని మీద సిబిఐ విచారణ ఏం పెడతారో పెట్టండి. కాల్ రికార్డింగ్ చేస్తుర్రా, మీ ఫోన్లు ట్యాప్ చేస్తుర్రా, ఏం చేస్తుర్రు? అంటే ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా నిష్పక్షపాతంగా ఉండాలి. వారి నచ్చిన రాజకీయ నాయకులకు ఓటేసేటువంటి హక్కు, స్వేచ్ఛ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఎవరు కాదన్నారు. కానీ ఎన్నికల విధుల్లో పాల్గొనేటువంటి అధికారులతో మీరు రివ్యూ చేయడం, ఆడ గెలిపించమని అడగడం, మీరే మొత్తం చూసుకోమని చెప్పడం, మరి ఇది ఏం ప్రజాస్వామ్యం? ఒకసారి శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వం మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక్కటి కాదు, ఇవి అన్నీ కూడా ఇలా పూర్తిగా మరి అధికార వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకొని ఎట్లయినా ఎన్నికలు గెలవాలి. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. డెఫినెట్గా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాదరణ పెరుగుతూ ఉంది. అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం మీద కోపంతో, అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నాయి. వీటి వల్ల వచ్చేటువంటి రిజల్ట్ వలన రేపు నా భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటి ఒక మరి ఆయనకు ఉండేటువంటి అనుమానం, వారికి ఉండేటువంటి అభిప్రాయం వల్ల ఇవాళ ఎన్నికల వ్యవస్థనంతా కూడా ఒక ప్రక్రియగా మార్చేటువంటి ప్రయత్నం చేశాడు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వారు టెలికాన్ఫరెన్స్లు పెట్టి ఉద్యోగుల్ని, అధికారులను ఉపయోగించుకున్న, ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర వహించిన, పోలీస్ వ్యవస్థ మొత్తం వినియోగించుకున్న, కేవలం బీఆర్ఎస్ నాయకుల ఇండ్లు మాత్రమే తనిఖీలు జరిగినాయి. కాంగ్రెస్ నాయకుల ఇండ్ల తనిఖీలే లేవు. ఎన్నికలంటే నిష్పక్షపాతంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఎక్కడ ఎవరు కంప్లైంట్ చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు డ్యూటీలు చేయొచ్చు. కానీ కేవలం ఒక ప్రతిపక్ష పార్టీ మాత్రమే డబ్బులు వంచుతుందనేటువంటి ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి ఎక్కడ కూడా ఏం దొరకక కోతుల్లాగా చిందులేసేటువంటి ప్రయత్నం అధికార వ్యవస్థ చేసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని గారడీలు చేసినా ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని గ్రహించిండ్రు. కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో తొడపాశం పెట్టిండ్రు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో చెంపదెబ్బ కొడతారు. డెఫినెట్గా చెంపదెబ్బ కొడతారు. కొడితేనే ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలవుతాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మేము గెలవడం ద్వారానో ప్రభుత్వాలు ఏం మారవు. మాకు కూడా తెలుసు ప్రభుత్వాలు మారవు. కానీ ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలి. ప్రజా వ్యతిరేక విధానాలకు ఇలా ప్రజలు ఇస్తున్నటువంటి స్పందన వల్ల ప్రభుత్వంలో కదలిక రావాలి. ఇచ్చిన హామీలు అమలు కావాలి. ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు, వయోజనులకు ఇచ్చినటువంటి హామీలు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు, ఈ హామీలన్నీ అమలు చేయాలని చెప్పి మేము మరొకసారి ఈ ఎన్నికల్లో ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా రిటర్న్ కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర. వాటి మీద విచారణ చేసి దోషుల్ని శిక్షించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు